సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, నిన్ను కాపాడటానికి స్వయంగా నేనే వస్తున్నాను. నువ్వు దేని గురించి అధైర్యపడకు, ధైర్యంగా ఉండు తల్లి. నీకు ఎవ్వరూ లేరని బాధపడకు. అలా నువ్వు బాధపడుతున్నావనే కదా నేను వచ్చింది. ఇప్పుడు కూడా నువ్వు కోరింది, నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించటానికే నేను వచ్చాను. నీకు ఆధారంగా నేను ఉండగా నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన పని లేదు. నీకైనా అన్నింటినీ నువ్వు కోరినవి ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు తల్లి దిగులు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నేనుండగా ఇక నీ దిగులు అనవసరం. నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ నేను తీరుస్తాను. నీకు ఏ కష్టం వచ్చినా తీర్చేది నీ బాబానే కదా. కాబట్టి నీ తండ్రినైనా నాతో ప్రతీదీ పంచుకో. వెంటనే పరుగున వచ్చి నీ బాధను తొలగిస్తాను. ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలి. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. ఈ విషయాన్ని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా బిడ్డ. నేను ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు? అందుకు కారణమేంటో చెప్పనా? నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు. నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకటం లేదు. అందుకే కదా నువ్వు నాపై నమ్మకం కోల్పోతున్నావు. నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించు. అన్నీ నేను చూసుకుంటాను బిడ్డ. నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో అన్నీ కూడా జరుగుతాయి. నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏదీ జరగదు కదా. ఆ సమయం రాగానే అన్నీ సరిగ్గా జరుగుతాయి. ఆ సమయానికి అన్నింటినీ సరిచేసి నేను నీ చేతికి అందిస్తాను. నీకోసం ఒక ఆనందకరమైన వార్త ఎదురు చూస్తోంది బిడ్డ. నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే జరుగుతుంది. ఏదైనా నువ్వు మంచి పని మొదలు పెట్టే ముందు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. నీకు మంచి అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ భయపడకు. ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టు తల్లి. దానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను. అందరూ బాగుండాలి అని కోరుకునే నువ్వు ఎప్పుడూ కూడా బాగుంటావమ్మా. నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్టదైవమైన నీ సాయి తండ్రిని నేనే. నీకు ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటాను. నువ్వు ఎదురు చూసే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను. నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ నీకు అందుతాయి. నువ్వు ఎదిగే దారిని మాత్రమే చూడు. నువ్వు ఎలా ఉండాలి, నీ భవిష్యత్తు ఏంటి అనేది మాత్రమే నువ్వు ఆలోచించు. ఇతరుల గురించి అస్సలు ఆలోచించకు. నిన్ను దెబ్బ కొట్టినా కానీ వారు బాగుండాలి అని కోరుకో. నీ చెడు కోరే వారి గురించి నువ్వు మంచిగా కోరుకో. వారితో ప్రేమగా ఉండు. ఎవరు నీకు చెడు తలపెట్టినా, హాని చేసినా కానీ నువ్వు మాత్రం అందరూ బాగుండాలి అని అందరితో మంచిగా ఉండు. ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా నాకు తెలుసు బిడ్డ. ఇక అవన్నీ తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను. నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకు ఇస్తాను. ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒకసారి ఆలోచించు. అంతేకాని వారితో వివాదం వద్దు. నువ్వు ఎవరివో, ఎలాంటి వారివో నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు. ప్రపంచంలో నలుగురు 4 విధాలుగా అంటూ ఉంటారమ్మా. 4 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అలా ఎవరైనా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు. తలదించుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపో. మిగతాదంతా నేను చూసుకుంటాను. నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ.
నీ బాబా నీకు తోడుంటే నీకు కొండంత ధైర్యంగా ఉంటుంది కదా తల్లి. అయితే ఎప్పుడూ కూడా నేను నీ ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాను. నీ సాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా. ఇక దేని గురించి ఆలోచించకు, హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబాగారు మనల్ని నలుగురు 4 విధాలుగా మాట్లాడుతూ ఉంటారమ్మా. వాళ్ళు ఏం మాట్లాడినా సరే తలదించుకొని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. దీనికి అర్థం ఏం మాట్లాడినా సరే నువ్వు ఊరుకోమని కాదండి. బాబాగారి అర్థం ఏంటంటే నలుగురు 4 విధాలుగా మాట్లాడినప్పుడు వాళ్ళ తలదన్నే విధంగా నువ్వు బ్రతకాలి, ఆ విధంగా నువ్వు ఎదగాలి అని బాబాగారి ఉద్దేశం. ఆ క్షణంలో నువ్వు వాళ్ళతో పాటు వాగ్వాదానికి దిగితే ఏమవుతుంది? వాళ్ళలాగా మనం కూడా దిగజారిన వాళ్ళం అవుతాం. అదే వాళ్ళు ఎలా మాట్లాడినా సరే తలంచుకొని వెళ్ళిపోతే ఆ క్షణంలో అందరూ కొంచెం చులకనగా చూసినా తరువాతి సమయంలో మాట్లాడిన వాళ్ళు చులకనవుతారు. మన స్థానం వాళ్ళ మనసులో ఒక ఉన్నత స్థాయిలో ఉంటుంది. అంతేగాని మనల్ని ఎవరు ఏమి మాట్లాడినా సరే వాళ్ళని ఏమీ పట్టించుకోకుండా మనం ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండమని బాబాగారు చెప్పలేదండి. వాళ్ళ తలదన్నే విధంగా వాళ్ళ ముందే అంచెలంచెలుగా మనం ఎదగాలి. మన ఎదుగుదలే మనల్ని దూషించే వారికి ఒక పెద్ద శిక్ష అవుతుందండి. బయట పడకపోయినా సరే మనసులో కృంగిపోతారు ఫ్రెండ్స్. ఇక మిగతావంటారా, ఎలాగో మన సాయినాథుడు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటారు. ఒక తల్లి తండ్రి స్థానంలో ఉండి మనల్ని ఎప్పుడూ కూడా ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఎవ్వరి గురించి మీరు పట్టించుకోవద్దు. కేవలం మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. మీరు ఎలా ఎదగాలి అని దాని గురించి ఆలోచించండి. బాబాగారి మీద భారం వేయండి, మీకంతా మంచి జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.